ఈ సినిమాతో ఎంతవరకు హ్యాపీ, అంటే ప్రొడ్యూసర్ కష్టాలు తీర్తాయి అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ థ్యాంక్ యూ నీ రివ్యూ చెప్పినందుకు. డెఫినెట్గా సినిమా వెరీ సాటిస్ఫైడ్, వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా అంటే ఒక సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా ఈ తీయడానికి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో కొత్త జానర్ ట్రై చేయాలన్నా ఈ సినిమా 100% ధైర్యం ఇస్తుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. ఇందాక ఫస్ట్లీ సాంగ్ చాలా బాగుందండి, చాలా ఇంటెన్స్గా ఉంది. నాకు చందాల తర్వాత లిరిక్ అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ కూడా ఎండ్ వరకు కూడా ప్రతి లిరిక్ ప్రతి వర్డ్కి మీనింగ్ఫుల్గా ఇంటెన్స్గా ఉంది. లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈవెన్ లిరికల్ వీడియో కూడా చాలా బాగా చేశారు. స్వైప్ అప్పులు చేశారండి అండ్ లిరిక్స్ కాసల శ్యామ్ గారు రాశారు. సో క్రెడిట్స్ టు కాసల శ్యామ్ అన్న. లైక్ అంటే నేను అది ఆయనకి వచ్చిన లైక్ చూపించాను, సినిమా కొంచెం చూపించి ఇది ఫ్లేవర్ అన్న, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ దేర్ ఇస్ దిస్ రావాలి మనకి థీమ్ సాంగ్ లాగా ఒకటి కావాలి సినిమా కంటెంట్ని చెప్తున్నట్టు అని చెప్పినప్పుడు లైక్ హీ ఇన్స్పైర్డ్. లైక్ ఐ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెండ్. లైక్ తను రాసి నాకు పంపించాడు, నేను చదివి విప్లవం రాశారన్న అని చెప్పాను ఒకటే మాట. సో దట్స్ హౌ లైక్ అంత హై అనిపించింది నాకు. నేను వీ వర్ ఆల్ ఆన్ బోర్డ్, లిరిక్స్ బాగా వచ్చినాయి అని చెప్పి దెన్ వీ వెంట్ హెడ్ విత్ ఇట్. గ్లాడ్ యూ లైక్ ఇట్. ఐల్ పాస్ ఇట్. అండ్ సహజంగా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా ఇంటెన్స్గా ఒక పాయింట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్గా చెప్పాలి. బట్ నందు గారు కానీ ఒకళ్ళిద్దరు చెప్తున్నప్పుడు ఇది చాలా సీరియస్ సినిమా కాదు, లైటర్ వేన్లో చాలా కమర్షియల్గా ఉంటుందని చెప్పి. బట్ కమర్షియల్గా చెప్పే ప్రాసెస్లో చాలామంది ఫిల్మ్ మేకర్స్ చెప్పాలనుకున్న పాయింట్ డైల్యూట్ అవుతూ ఉంటుంది. అది ఎంతవరకు ఉండబోతుంది సినిమాలో, ఆ కేర్ ఎంతవరకు తీసుకున్నారు? డైల్యూట్ ఏం అవ్వలేదండి ఇక్కడ. లక్కీగా వీవర్ ఆల్ ఆన్ బోర్డ్ అండ్ అందరు యాక్టర్స్ కూడా దే న్యూ, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఏంటి ఎలా అయిందని తెలిసినప్పుడు అండ్ వీవర్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద డే వన్ స్క్రిప్ట్ లెవెల్ నుంచే. అండ్ లక్కీలీ ఐ గాట్ లైక్ ప్రాపర్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి. సో ఏమీ డైల్యూట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా ఏ ఎమోషన్ అయితే ల్యాండ్ చేద్దాము, ఏ హ్యూమరస్ యాంగిల్లో చెప్దాం అనుకున్నామో అలాగే అంతకంటే మించే చేసామని అనిపిస్తుంది నాకు. అంటే నేను కట్ చూసినప్పుడు వాట్ ఎవర్ చూసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ అంటే నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకా సినిమా ఏమంటే ఇదే సినిమా ఇలాగే తీస్తాను. దట్స్ హౌ హ్యాపీ ఐఎమ్ అబౌట్ దిస్ ఫిలిం. సో బెన్నీ గారు సార్, ఇది ఇందాక శివాజీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒక తెలంగాణ రూటెడ్ సినిమా ఇది అని చెప్పి. యాక్చువల్లీ మన బలగం వచ్చినప్పుడు సర్ప్రైజ్, కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ఎందుకో సినిమా తెలంగాణలో బాగా పర్ఫామ్ చేసింది, ఆంధ్రలో రిలేటివ్గా అండర్ పర్ఫామ్ చేసింది. సినిమా గురించి ఏంటి అసలు? శివాజీ గారు అన్నట్టు ఏంటి, తెలంగాణ సెంట్రిక్ మూవీయా లేకపోతే ఎలా ఉంటుంది అపీల్? సార్ ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఫిలిం. స్టోరీ కానీ కోర్ పాయింట్ కానీ ఇస్ వెరీ యూనివర్సల్. క్యాస్ట్ కానీ డ్రామా ఎమోషన్స్ అన్నీ యూనివర్సల్ థింగ్స్ అండి. బ్యాక్ డ్రాప్ అన్నది తెలంగాణ అంతే. శశి గారు సార్, ఈ మధ్యన చిన్న సినిమా అంటే డిఫాల్ట్గా మైత్రి లోగో పడుతుంది సార్. ఆల్మోస్ట్ 2025 ఎండింగ్ వచ్చేసింది. ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా అసలు గేమ్ చేంజర్ దగ్గర స్టార్ట్ అయిన సినిమా ఇయర్ మనకి అఖండ వచ్చేసింది. ఇంకా బంచ్ ఆఫ్ రిలీజెస్ ఉన్నా, పెద్ద రిలీజెస్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఏంటి ఇయర్ ఎలా ఉంది ఒక డిస్ట్రిబ్యూటర్గా లేకపోతే ఎగ్జిబిటర్కి జనరల్గా పర్స్పెక్టివ్ ఇయర్ ఎలా అయ్యింది ఇండస్ట్రీకి?